ఈ రోజు వచ్చి తను నిజంగానే డాన్స్ చేసుకుంటూ వచ్చి, అమ్మా హోపోనోపోనో నిజంగానే కరెక్ట్ అమ్మా, ఈ రోజు రాసినట్టు ఎగ్జామ్ నేను నా లైఫ్ లో ఏ రోజు రాయలేదు. వి ఫర్ విక్టరీ అమ్మా మీరు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. యూ రియల్లీ నాట్ మేడ్. వాపు ఎందుకు వచ్చేసింది సార్ అంటే, వాపు మామూలుగా వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఆయన ఓపెన్ అప్ చేసుకున్నాను, నైట్ పడుకున్నాడు. అసలు ఈ చేయి చూడండి, అసలు వాపు లేదు, ఏం మిరాకిల్ అసలు. నేను మిమ్మల్ని ఫాలో అయ్యేదాని నుంచి నాకు ఎలా మిరాకిల్ జరిగిందనే చెప్తాను. ఓకే, రిజల్ట్స్ చెప్పేసండి జ్యోతి గారు. అన్మ్యూట్ చేసుకున్నాను. మ్యామ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ బ్యూటిఫుల్. మీరు ఇప్పుడు ఏది చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఇప్పుడు ఏదైతే పిల్లల కోసం ప్రాసెస్ చెప్పారు కదా మేడం, సేమ్ నేను కూడా తన బెడ్ అంతా క్లీన్ చేసి ఎవ్రీథింగ్ ఒక 2-3 days నుంచి ఆన్ గోయింగ్ తన రూమ్ ని క్లెన్స్ చేసి, అండ్ ఈ రోజు బోర్డ్ ఎగ్జామ్స్ కదా మేడం, నిన్న నేను ఇలా క్రియేషన్ రాస్తున్నాను మేడం. ఇలా క్రియేషన్ రాస్తున్నాను. ఇలా క్రియేషన్ బుక్ లో ట్రాఫిక్ జామ్ నుంచి తను డాన్స్ చేస్తూ బయటికి రావాలి అనేసి నేను హోపోనోపోనో చేసి 108 ఇప్పుడు మీరు చెప్పింది సేమ్ మేడం. మీరు ఏమేమి చెప్పారో సేమ్ అలాగే చేశాను. అండ్ తన కోసం స్టోరీ కూడా ఇలా క్రియేటివ్ గా రాశాను మేడం. ఈ రోజు వచ్చి తను నిజంగానే డాన్స్ చేసుకుంటూ వచ్చి, అమ్మా హోపోనోపోనో నిజంగానే కరెక్ట్ అమ్మా, ఈ రోజు రాసినట్టు ఎగ్జామ్ నేను నా లైఫ్ లో ఏ రోజు రాయలేదు. మీరు ఇప్పుడు ఏం చెప్పారు నా లైఫ్ లో ముందే జరిగిపోయింది మేడం. అమ్మా మీరు నిజంగా వి ఫర్ విక్టరీ అమ్మా మీరు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. యూ రియల్లీ నాట్ మేడ్ మై డే, బట్ యూ మేడ్ మై లైఫ్ మా. థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లలకి మీరు లైఫ్ ఇచ్చేస్తారు అంతే. మంచి సొసైటీలో అద్భుతమైన పిల్లలుగా తయారు చేసేద్దాం అంతే. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఐ గాట్ యూ. ఎస్ రాధారాణి గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ వర్క్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ. ఏం చెప్తారు చెప్పేసేయండి. ఫస్ట్ ఇది ఒకటి చెప్పండి. టుడే ఈజ్ మై డే. టుడే ఈజ్ మై డే. నమస్తే మేడం. నమస్తే. ఐ లవ్ యూ సో మచ్. ఎస్ చెప్పేసేయండి. పాపం మీ ఫ్లోని ఎందుకు ఆపాలి నేను. లేదు, నేను మిరాకిల్ చెప్దామనేసి. చెప్పేసేయండి. చెప్పండి మిరాకిల్. క్లాస్ స్టార్ట్ అయ్యే రోజు బాబు కింద పడ్డాడు. ఓకే, బంగారం. 10th క్లాస్ బాబు. అంతే విపరీతమైన వాపు, బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఓకే అండి. నాకేంటంటే టెన్షన్, ఏమన్నా అయిందేమో, ఎవరు చూసినప్పుడు ఈ చేతికి ఏదో అయింది అని అన్నారు ఇంట్లో కూడా. నాకు నేను ఓపెన్ అప్ చేసుకున్నాను, నైట్ చేసుకున్నాను. బాబు అంటున్నాడు, ఏం మీకు ఓపెన్ అప్ చేసుకుంటే జరిగిద్ది కదా, ఏంటి నాకు ఇంకా నొప్పి తగ్గలేదండి ఇదివరకు. ఇంకా అమ్మ నాన్న ఉండి ఎక్స్రే తీపియమ్మ అన్నారు. ఎక్స్రే తీపిచ్చాము. నేను ఎక్స్రే వెళ్ళేటప్పుడు కూడా ఓపెన్ అప్ చేసుకున్నాను, అక్కడ కూడా ఎక్స్రే తీసేటప్పుడు కూడా ఓపెన్ అప్ చేసుకున్నాను. చేశాను. అసలు డాక్టర్ చెప్పారు ఏ ప్రాబ్లం లేదమ్మా, ఊరికి వాపు ఎందుకు వచ్చేసింది సార్ అంటే, వాపు మామూలుగా వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఆయన ఓపెన్ అప్ చేసుకున్నాను, నైట్ పడుకున్నాడు. అసలు ఈ చేయి చూడండి, అసలు వాపు లేదు, ఏం మిరాకిల్ అసలు. హీరో బాబు. అరే 10th కదా నువ్వు. నాన్న నీ పేరేంటి? కీప్ డూయింగ్. యశస్వి రెడ్డి. ఓ ఏంటిది? యశస్వి రెడ్డి. యశస్వి. కీప్ డూయింగ్ హోపోనోపోనో. టీచర్స్ కి, నీ బుక్స్ కి, నీకు అద్దంలో చూసుకొని యశస్వి యు ఆర్ గోయింగ్ టు గెట్ 90% ఆఫ్ మార్క్స్. లేకపోతే నీకు ఎంత % కావాలో రోజు మిర్రర్ లో వర్క్ చేసుకో. రోజు పొద్దున్న వాళ్ళ డాడీకి చెప్పాను మేడం. వాళ్ళ డాడీ చెప్తే అసలు అలా ఎలా జరిగింది రాదా, అదే ఎట్లా జరిగింది అని అంటున్నారు. మిరాకిల్ అసలు. మరి ఇక్కడ మమ్మీ రాధగారు మిరకల్ బీయింగ్ అదే కదా. సరే, మీ యశస్వి కూడా బోల్డ్ అని మార్క్స్ తెచ్చుకొని పిల్లలకి రోజు ఎగ్జామ్స్ బాగా రాయాలని బ్లెస్ చేయండి మేడం. ఎగ్జామ్ ఎలా బాగా రాస్తాడు సీక్రెట్ చెప్తున్నా, మీరు వినట్లేదు. రోజు వాళ్ళ చేత మిర్రర్ వర్క్ చేయించండి. వాళ్ళ పేరు ద్వారా అద్దంలో చూసుకొని ఎగ్జామ్ బ్యూటిఫుల్ గా రాశాను, నాకు ఇంత % వచ్చింది అని చేసుకోమనండి. రోజు అద్దంలో, ఆ అద్దంలో ఉన్న సెల్ఫే వీటి చేత చదివిస్తుంది, వీటి చేత ఎగ్జామ్ రాయిస్తుంది. బ్యూటిఫుల్ గా తయారవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్ యశస్వి. అండ్ మీ చిన్న బాబు పేరేంటి? పాప అండి. పాప. ఐ నో. తన పేరేంటి? ప్రణీత. లవ్ యూ సో మచ్. కీప్ డూయింగ్ హోపోనోపోనో. మిర్రర్ వర్క్ మర్చిపోవద్దు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. నాకు రిజల్ట్స్ చెప్పాలి ఎంత బాగా వచ్చినాయి ఎగ్జామ్స్ లో. ఎస్, వెరీ గుడ్. హే ఎస్, ఐ నో. ఎస్ సృజన చెప్పండి. హాయ్ మ్యామ్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాను. ఎనర్జీ, మిమ్మల్ని చూస్తేనే మాకు ఎనర్జీ. అది తెలిసింది. కన్నడ గ్రూప్ ఎలా ఉంది?
కన్నడ బాగుంది మ్యామ్. వెరీ గుడ్. బాగుంది మ్యామ్. యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ జరిగిందే చెప్తా ఉండను. నేను మిమ్మల్ని ఫాలో అయ్యేదాని నుంచి నాకు ఎలా మిరాకల్ జరిగిందనే చెప్తా ఉండను. లాస్ట్ వీక్ నేను ప్రయాగ్రాజ్ వెళ్ళాను మ్యామ్. మేము ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్ళాను. ఓకే ఓకే కుంభమేళాకి వెళ్ళాను. అది కూడా ఒక వండరే. నేను అసలు ప్లాన్ ఉండలేదు, వెళ్ళాలని ఒక్కసారి మనసులో అనుకున్నానంటే దాని ప్రొసీజర్ అంతా అది అలాగే జరిగిపోయి చాలా ఫాస్ట్ గా విత్ ఇన్ 10 days లో మాకు టికెట్స్ బుక్ అయింది, అన్ని అయిపోయింది. 2 days లో వెళ్ళొచ్చాను మ్యామ్. ఆ 2 days ప్రోగ్రామ్ ఎలా ఉండిందంటే ప్రతి ఒక్కరూ మాకు చెప్పడం ఏమంటే మేము 20 kilometers నడుచున్నాం, 10 kilometers నడిచినాం. మేము ఒక్క దగ్గర కూడా నడవలేదు మ్యామ్. విత్ వెహికల్ లోనే మేము ఫ్లైట్ లో వెళ్ళాము. అక్కడి నుంచి లోకల్ తిరగడానికంతా వెహికల్స్ అవైలబుల్ ఉండింది, కానీ ఎక్కడ మేము నడవలేదు. ఇదొక మిరాకల్ నాకి. మరి ఇంకొకటి అక్కడ శక్తిపీఠ ఉంది మ్యామ్. శక్తిపీఠ ఉంది, మాదేవి శక్తిపీఠ అని. అక్కడ అమ్మవారికి ప్రతి ఒక్కరు పోయిండేవాళ్ళు, అక్కడికి వెళ్ళిండేవాళ్ళు. రెడ్ కలర్ బ్యాంగిల్స్ విత్ క్లాత్, రెడ్ కలర్ క్లాత్ కట్టి వస్తారు మ్యామ్. అక్కడ మాకి టెంపుల్ లో వెళ్ళినాక అక్కడ స్వామి పూజారి ఉంటారు కదా, వాళ్ళు మాకి ఒక్కొక్కరికి ఒక్కటి ఇస్తా వచ్చారు మ్యామ్. బ్యాంగిల్స్ ఒకరికి, బ్లౌజ్ పీస్ ఒకరికి, అలా ఇస్తా వచ్చారు. నాకు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కావాలని నేను మనసులో అనుకున్నాను. అక్కడ కనిపిస్తా ఉండేది రెడ్డే. గ్రీన్ బ్యాంగిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి నాకు తెలియదమ్మా, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తా ఉన్నావంటే నాకు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కావాలని మనసులో అనుకున్నాను మ్యామ్. వెళ్ళాను లోపలికి, గుడిలోకి వెళ్ళాను. స్వామి అందరికి ఇచ్చినట్లే నాకు ఇచ్చారు. నాకు ఇచ్చిండే బ్యాంగిల్స్ మాత్రం పేపర్ ఫోల్డ్ ఉంది మ్యామ్. పేపర్ ఫోల్డింగ్ ఉంది మ్యామ్. పేపర్ ఫోల్డింగ్ ఉంది. సరే నేను అక్కడ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే క్యూ చాలా ఉంది, నేను అక్కడ చూడలే. బయటికి వెళ్ళి ఇంకా తీస్తాను మ్యామ్. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఏదైనా సినిమా డైరెక్టర్ చెప్పండి, సీన్ తీసుకొని చేసేస్తారు, అంత ఎక్సైటింగ్ గా ఉంది. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇచ్చారు మ్యామ్. నేను ఆ రోజు నుంచి ఇది వేసుకునే ఉన్నాను. 1 week అయింది నేను వెళ్ళొచ్చి. ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్ నన్ను ఎలా ప్రొటెక్ట్ చేసిందంటే, ఆ రోజు అక్కడ 2 wheelers లో మమ్మల్ని డ్రాప్ చేసి పిలుచుకొని వెళ్తారు మ్యామ్. అక్కడ బైక్ లో 2 wheelers లో నేను వెళ్తా ఉన్నాను. అతను కొంచెం ర్యాష్ గానే డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు, నా ముందర కూర్చున్న డ్రైవరు. నేను చెప్పాను అటుకి స్లో వెళ్ళండి అంటే అతను కొంచెం ఫాస్ట్ గానే ఉన్నాడు. ఆడ ఆర్టిఫిషియల్ రోడ్స్ క్రియేట్ చేసి వేశారు మ్యామ్. అక్కడ ఆర్టిఫిషియల్ రోడ్ అంటే మట్టి ఎక్కువగా ఉంటుంది, దాని మీద వాటర్ వేసింటారు. అది మనకి స్కిడ్ అవుతుంది మ్యామ్. బైక్ స్కిడ్ అవుతుంది. వాడు చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. వాడు వెళ్ళే దాంట్లో స్కిడ్ అయింది, బైక్ స్కిడ్ అయింది. నేను కింద పడినా కూడా మ్యామ్ ఈ బ్యాంగిల్ పగల్లేదు. ముందే ఇంటెన్షన్ నీకు అర్థమవుతుందా? డిడ్ యూ అండర్స్టాండ్ సృజన? ఎస్ మ్యామ్. నాకు ఇది కావాలి, గ్రీన్ కావాలి అని అడగడమే ద సోల్ హ్యాస్ డిసైడెడ్ మీకు ఏదో జరుగుతుంది, స్కిడ్ అవుతారు. ద ప్లాన్ డ్రామా ఇస్ రెడీ. ఎస్ మ్యామ్. ఇది నేను గెస్ చేశాను మ్యామ్. ఇట్లా మట్టిలో ఇలా చేయి పడింది మ్యామ్. ఇక్కడ నేను బ్యాంగిల్ ఇది క్రాక్ అయ్యి ఇక్కడ గాయం ఏంటుంది అనుకున్నా. నో మ్యామ్, కాలే. మరి ఇటు సైడ్ అంతా మట్టి అంటుకొనింది. ఒక్క దగ్గర కూడా నాకు గాయం కాలేదు మ్యామ్. ఒక్క దగ్గర కూడా స్క్రాచ్ అనేది నాకు పడలేదు. నా ఫ్రెండ్స్, నేను వెళ్ళింది ఫ్యామిలీతో కాదు మ్యామ్, ఫ్రెండ్స్ తో వెళ్ళాను. అందరు భయపడిపోయారు మ్యామ్. నేను మాత్రం ధైర్యంగా ఉన్నాను. నాకు మీరున్నారు, నాకు శక్తిపీఠ లో మాధవీదేవి. రియల్లీ ఇది మిరాకల్ మ్యామ్. నా బ్యాంగిల్ పగలలేదంటేనే నాకు అప్పుడు అర్థమైంది. నా బాడీకి ఒక్క దగ్గర కూడా స్క్రాచ్ అవ్వదు, ఎక్కడ క్రాక్ ఎక్కడా లేదు మ్యామ్. రియల్లీ అది వండర్ అంటే వండర్ మ్యామ్. ఆ పడిండే స్టైల్ చూస్తే గ్యారంటీ నాకు ఏదో ఒకటి డ్యామేజ్ ఏంటుంది అనుకోవచ్చు. ఎక్కడ గానీ సృజన గారిది చెప్పినప్పుడు తన ఎగ్జాంపుల్ తీసుకొని, మనం హ్యూమన్ బీయింగ్స్ మనం హెల్ప్ అడగాలి అంటే అమ్మని, నాన్నని, లేకపోతే ఫ్రెండ్స్ని, లేకపోతే కనపడిన దేవుణ్ణి అడుగుతాం. కానీ స్టార్ట్ టాకింగ్ టు యువర్ ఓన్ కనపడిన సెల్ఫ్, ద స్పిరిట్, ద సోల్, ఏంజల్స్ అందరూ ఉంటారు ప్రొటెక్టర్స్. సృజన ఎలాగా ప్రొటెక్షన్ అడిగితే ఛాలెంజెస్, నాకు ఇది యూ కెన్ డిమాండ్ జరిగిపోయిన తర్వాత కాదు, ముందు నేను ఇప్పుడు వెళ్తున్నా నాకు ప్రొటెక్షన్ ఇవ్వు. భూమాత నేను ముందు ఇక్కడికి వెళ్తున్నా నాకు ప్రొటెక్షన్ ఇవ్వు. రెడ్ కార్పెట్ ఇవ్వు. సూర్యుడు నాకు ఇవ్వు.
అమ్మవారు నాకు ప్రూవ్ చేయి, బటర్ఫ్లై కనపడు, లేకపోతే నాకు రెడ్ ఫ్లవర్ కనపడు, మీరు ఏదైనా ప్రూవ్ చేసుకుని అడగండి. కనెక్ట్ టు ద ఇన్విజిబుల్ వరల్డ్.